వెల్కమ్ టు మల్లేశ్వరి డైరీస్. శ్రీ మాత్రే నమః. ఈరోజు టమాటా పచ్చడి, ఉల్లిపాయ పరోటా రెండు ఈ వీడియోలో చూపిస్తానండి. ఈరోజు మార్నింగ్ పూజ అది అయిపోయిన తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత లంచ్ కోసం చాలా సింపుల్గా చేసుకుందామని ఈరోజు లంచ్ టమాటా పచ్చిమిరపకాయలు పచ్చడి చేసుకున్నానండి. చాలా సింపుల్ అండి. టమాటాలు, 4 పచ్చిమిర్చి, నూనె వేసి కొంచెం ఫ్రై అవుతున్న ధనియాలు కూడా వేసేసి దాంట్లో చింతపండు కూడా పెట్టేసి మగ్గనిచ్చిన తర్వాత కొంచెం కొత్తిమీర ఉంటే ఫ్రిడ్జ్లో తీసి వేసాను. కరివేపాకు కూడా ఒక గుప్పుడు వేసానండి. ఎలాగో ఏరుతూ ఉంటాం, వేసిన కూరలో ఇలా అయితే మిక్సీ అయిపోతుంది కదా, బాగుంటుందని చెప్పి అలా ఒక గుప్పుడు కరివేపాకు కూడా వేసాను. దాంట్లో వేసి అలాగా కొంచెం మగ్గినట్టు ఫ్రై అయినట్టు అయిన తర్వాత స్టవ్ ఆపేసాను. చల్లారిన తర్వాత మిక్సీ వేద్దామని వేగేటప్పుడే ధనియాలు కూడా కొంచెం వేసాను అనమాట. అది జీలకర్ర, వెల్లుల్లిపాయలు అన్నీ పెట్టేసి మూత పెట్టేసి ఉంచానండి. ఉంచితే అదేమో చల్లారిన తర్వాత చేద్దామని ఓ పక్కన రైస్ కూడా పెట్టుకున్నాను. చల్లారినాక మిక్సీ వేసి చట్నీ ఇలా గిన్నెలో తీసుకున్నాను. ఈరోజు లంచ్లోకి ఓన్లీ టమాటా చట్నీతో లంచ్ పెరుగు టమాటా చట్నీ వేసుకుని లంచ్ పూర్తి చేశాను. చాలా రోజుల తర్వాత రోటి పచ్చడి తినాలనిపించింది. అది కూర కూడా వండుకోవాలనిపించలేదు. రోటి పచ్చడితో తిందామని చెప్పి ఈరోజు ఓన్లీ రోటి పచ్చడితోనే లంచ్ పూర్తి చేశాను. ఆ తర్వాత మధ్యాహ్నం టీవీ చూస్తాను. ఖాళీగా ఉండి టీవీ పెడితే ఒక మనిషి ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. దాంట్లో మాటలు మనం ఎటు తిరిగినా కానీ అక్కడ కూర్చుని ఏ గదిలో ఉన్న చిన్న పోర్షనే కదా, ఇక టీవీ సౌండ్ వినిపిస్తూ ఉంటే ఇక అలా టీవీ చూస్తూ అటు ఇటు తిరుగుతూ మధ్యాహ్నం టైంకి మరలా 3 o'clockకి టీ పెట్టుకున్నాను. టీ పెట్టుకుని టీ తాగిన తర్వాత కాకులు వస్తే ఈవినింగ్ టైం కూడా బిస్కెట్స్ పెట్టానండి. అలా టీతో పూజ చేశాను. ఆ తర్వాత ఈవినింగ్ డిన్నర్లోకి నైట్ టైము ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఈ జీలకర్ర, వాము ఇవన్నీ వేసి ధనియాల పొడి పరోటాలా చేసుకుందామని చెప్పి గోధుమ పిండి కలిపి అక్కడ పెట్టుకున్నాను అనమాట. నానుతుందని చెప్పి కొంచెంసేపు మెత్తగా నానిన తర్వాత కొంచెం ఓ స్పూన్ నూనె కూడా వేసి చివర్లో అలా కలిపేసి అక్కడ పెట్టేశాను. అదేమో నానుతూ ఉందన్నమాట. నానిన తర్వాత ఉల్లిపాయలు సన్నగా ముక్కలు కట్ చేశానండి. దాంట్లో కొంచెం జీలకర్ర, వాము, మిరియాల పొడి, ఈ ధనియాల పొడి ప్లస్ దాంట్లో మన పండుమిరపకాయ పచ్చడి చేశాను కదండి, ఆ పండుమిరపకాయ పచ్చడి ఒక కొంచెం వేసాను కారం వేయకుండా. అది అలా ఉల్లిపాయలో కలిపేసి ఉంచి అది పరోటాలాగా చపాతీలాగా చేసి దాంట్లో అది పెట్టేసేసి రోల్ చేసి మరలా ఒకసారి ఇలా చేశాను అనమాట. అలా చేసి 2 చేశాను. 2 ఎక్కువైపోయినాయి, తినలేకపోయాను. సరే ఇంకా అయ్యే పిండి ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టేశాను, రేపు ఎప్పుడైనా చేసుకోవచ్చులే అని చెప్పి చపాతీ. అది ఇక అలా చేసి ఒకసారేమో ఇలా చేశానండి. ఒకసారేమో మనం బొబ్బట్లు చేస్తాం చూడండి, ఇలా చిన్న సర్కిల్ చేసి దాంట్లో మధ్యలో పెట్టేసేసి ఇలా చించేస్తారన్నమాట. చేశాను. అలా 2 రకాలుగా 2 పరోటాలు చేసుకున్నాను. ఈ పరోటాలు ఇలాంటివి చేసుకున్నప్పుడు అండి కూర వండుకున్నా వండుకోకపోయినా పెరుగుతో తినేయచ్చండి. పొడిమిరకాయ పచ్చడి ఎందుకు వేసారనుకున్నా, నాటుతారులు ఎవరో ఎండుమిర్చి నానబెట్టేసి అది మిక్సీ వేసి పేస్ట్ లాగా జీలకర్ర, వెల్లుల్లిపాయ ఇవన్నీ కలిపి మిక్సీ వేసేసి దీంట్లో మధ్యలో పెట్టి చేశారనమాట. సరే మనకి రెడీమేడ్గా ఇక నానబెట్టి చేయటం కన్నా ఎండుమిర్చి రెడీమేడ్గా పొడిమిరకాయ పచ్చడి మనం తాలింపు పెట్టి ఉంచాను కదా, అది తీసి కొంచెం కలిపాను అనమాట. కలిపేసి అన్నీ నేను టేబుల్ దగ్గర నిలబడి చేయటం అలవాటు అండి. కింద కూర్చుంటే లేకపోవటం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. బేసిక్గా ఎక్కువ కింద అసలు కూర్చొని ఇచ్చేవాళ్ళు కాదు. మా మామగారు కూడా వాళ్ళది మట్టి గోడలు ఇల్లు అనమాట మా పెళ్ళైన కొత్తలో. అయితే కింద కూర్చుంటే ఏమన్నా వస్తాయమ్మా వద్దు వద్దు అని చెప్పి మంచం మీద కూర్చోండి, కుర్చీలో కూర్చోమంటా ఉండేవాళ్ళు ఆయన. అదే అలవాటు. బేసిక్గా మా వారు కూడా ఎందుకు కింద కూర్చుంటే కుర్చీలో కూర్చునే కాడికంట. ఇప్పుడేమో కింద కూర్చుని లెగవాలన్నా ఎక్కడికన్నా వెళ్ళినా చాలా ఇబ్బందిగా ఉంటుందండి. అలవాటు లేక కింద చెయ్యి ఆనిచ్చి లెగవాల్సి వస్తుంది. అందుకోసం నేను
ఎక్కువ పర్సెంట్ ఈ పూరీలు ఇలాంటివి చేసినప్పుడు వంటిల్లు చిన్నది కదా, టేబుల్ దగ్గర పెట్టేసి చేసేసుకుంటూ ఉంటాను. అది 2 చేసుకుని తీసుకెళ్ళి కాల్చేశాను. కాల్చి దాంట్లో పెరుగేసుకొని, పెరుగులో కొంచెం జీలకర్ర పొడి అయి ఉంటే కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. నేనేమో మామూలుగానే తినేసానులేండి. అది ఒక్కదాన్నే కదా, పిల్లలు వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకైతే కలిపిస్తాను. కానీ ఇక నేను ఈ రకంగా పరోటాలాగా చేసుకుని ఉల్లిపాయలది అది ఇక బాగుంటుందండి. ఉల్లిపాయలు కూడా కొంచెం మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటే బాగా మగ్గి ఉల్లిపాయలు కూడా బాగా టేస్టీగా ఉత్తిగైనా పట్టుకుని తినొచ్చు అన్నమాట ఆ మాట ఎంటీగా. అది ఆ రకంగా 2 పరోటాలు చేశాను అన్నమాట. అది ఇలా చేస్తే మా నాన్నకి ఇష్టమండి. కానీ ఎప్పుడన్నా మా అమ్మాయి చేసి తీసుకొస్తా ఉంటే పన్నీర్ పరోటా అని ఇలాంటివి ఎప్పుడన్నా నా దగ్గరికి వచ్చి ఉన్నప్పుడు అసలు బేసిక్గా రారులేండి, తక్కువ. ఆడపిల్ల దగ్గరికి వచ్చి ఉంటాం ఏంటో మరి నచ్చదండి మన సమాజానికి అన్నట్టు. అందుట్లో ఆయన బేసిక్గా చిన్నప్పటి నుంచి అదే ఊర్లో పుట్టి పెరిగిన ఊరు, బాల్యం అంతా ఇక రావడానికి తొందరగా అలవాటు. ఇక్కడైతే లోపల లోపల ఉండాలి, టౌన్లో వద్దులేమ్మా. అక్కడైతే చేను దగ్గరికి బజార్లో చెట్టు దగ్గర కూర్చుని అన్ని రకాల పేపర్లు అవి చదువుకుంటా అలా కాలక్షేపం చేస్తారు. వస్తానన్నాడు, ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నాను నేను. ఈరోజు ఉదయం షార్ట్లోనండి అమ్మవారి గుడి అలంకరణ పెట్టాను. చూడని వాళ్ళు ఉంటే చూస్తారని ఈ వీడియో ఎండింగ్లో కూడా యాడ్ చేశానండి. చూడండి ఎంత అందంగా ఉందో, చూసిన కొద్దీ చూడాలనిపిస్తూ ఉంటుంది, అంత చక్కగాను. ఈ ఈ వీడియో కనుక మా వంశీ చూసిందనుకోండి, నాకు కూడా ఇష్టం అమ్మమ్మ అనుకుంటా అలా ఇష్టంగా తింటుందండి. ఆ తినే ఒక్కటే టేస్టీగా చేయాలి దానికి. చపాతీ అయినా ఒకటి తినడానికే ఆపసోపాలు పడతా ఉంటుంది. ఇప్పుడు చూడంగానే లైక్ కొట్టిద్ది, చెప్పిద్ది అమ్మమ్మ యమ్మీ అనుకుంటా. అది ఈ రకంగా 2 పరోటాలు కాల్చేసానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. రాత్రి 100 సబ్స్క్రైబర్స్ అయ్యారని చెప్పి చాలా ఆనందపడ్డాను. 100 ఎందుకో పడుకోబోతే చూస్తే 100 ఉంది. సర్లే అని చెప్పి 100 అయ్యారు అమ్మయ్య అనుకున్నాను. ఈలోగా ఏమైందో ఒక సబ్స్క్రైబర్ తగ్గిపోయింది మార్నింగ్ లేచి చూసుకుంటే. సరే ఓకే అనుకున్నాను. అది ఈ రకంగా పెరుగుతో ఇలా డిన్నర్ పూర్తి చేశాను. ఆ తర్వాత ఇవాళ ఉదయం ఉంది యాడ్ చేశాను అన్నాను కదా, అమ్మవారి గుడి అలంకరణ చూడండి ఎంత అందంగా ఉందో. ధ్వజస్తంభం కూడా ఎంత చక్కగా అలంకరించారండి, చాలా బాగుంది. చూస్తారని చెప్పి మీకు ఇది యాడ్ చేశాను అన్నమాట. చూడండి, అది చూసి నచ్చితే కనుక లైక్ చేయండి. ఓకేనా, ఉంటానండి. మరి ఈ రోజుకైతే ఇంతేనండి. రేపు మరలా ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకే, బాయ్ అండి. ఉదయం పూజ వీడియో కూడా మీకు పెట్టలేదు షార్ట్ రూపంలో, ఇది చూస్తారని చెప్పి ఇది పెట్టాను అన్నమాట.